హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియోలో పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ పార్లమెంట్ మీద నేను కొన్ని ఎంసీక్యూస్ ఒక దగ్గర కలెక్ట్ చేశాను అన్నమాట. వాటిని సాల్వ్ చేద్దాం. అయితే ఇవి ఎలా ఉంటాయంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్స్. అయితే వీటిని మీరు జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ క్వశ్చన్స్ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవే అన్నమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇగో ఈ క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి జీడీలో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇలా అన్ని క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో అన్ని పార్లమెంట్ నుంచి అడిగిన క్వశ్చన్సే అన్నమాట. అంటే ఈ పార్లమెంట్ టాపిక్ నుంచే వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒక చోట కలెక్ట్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీలైతే జాగ్రత్తగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ ప్రిపేర్ చేసే ఓపిక లేకపోతే నేను చెప్పేది వినడానికైనా ట్రై చేయండి. ఎవరికి తెలుసు, ఇక్కడ నుంచి నేను చెప్పే బిట్ రేపు మీరు రాయబోయే ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. సో ఇక క్లాస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏముంది? భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది. అర్థమైంది కదా, భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది. అయితే పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్లో రాష్ట్రపతి ఉంటారు, లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇదే పార్లమెంట్ అన్నమాట. ఇది ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మాత్రమే ఉంటారు. ఇది కరెక్టేనా? సో ఇది కరెక్ట్ కాదు. ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాష్ట్రపతి మరియు 2 సభలు. అయితే ఇక్కడ చూడండి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. ఈ పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది? రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ, ఈ 2 సభలను కలిగి ఉంటుందన్నమాట. అయితే దీంట్లో రాష్ట్రపతి సభ్యుడు కాడు, పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం అవుతాడన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా డిలీట్ చేసేయచ్చు. అర్థమైంది కదా. చూడండి, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుందన్నమాట. ఆర్టికల్ 80 రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ గురించి తెలియజేస్తుంది. సో అదే ఇక్కడ ఉంది. ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంట్లో రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ అంతర్భాగంగా ఉంటాయి. అర్థమైంది కదా. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అనేవి పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంటాయి. ఇదంతా 79 ఆర్టికల్లో ఉంటుంది. అయితే ఇక్కడ భారత రాష్ట్రపతి గురించి 52వ ఆర్టికల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ రాజ్యసభ గురించి 80 ఆర్టికల్ తెలియజేస్తుంది, లోక్సభ గురించి 81 ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ ఆర్టికల్ ద్విసభ పార్లమెంట్ విధానాన్ని తెలుపుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ద్విసభ అంటే ఏంటి? ఇక్కడ ద్విసభ అంటే 2 సభలు అన్నమాట. కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభలు ఉంటాయి. రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు అంటే శాసనసభ, శాసన మండలిలు, ఎమ్మెల్సీలు ఉంటారన్నమాట. సో వీటిని ద్విసభ అని అంటారన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమనుంది? కింది వాటిలో ఏ ఆర్టికల్ ద్విసభ పార్లమెంట్ విధానాన్ని తెలుపుతుంది. అయితే పార్లమెంట్ నిర్మాణం గురించి ఆర్టికల్ 79లో ఉంటుంది కదా. సో దీంట్లోనే రాజ్యసభ, లోక్సభలు ఉంటాయన్నమాట. ఇదే ఆర్టికల్ ఈ పార్లమెంటరీ విధానాన్ని తెలుపుతుంది అన్నమాట. సో ఇదే ఉంటుంది చూడండి ఎక్స్ప్లెనేషన్లో కూడా. సో 79 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో 2 సభలు ఉంటాయన్నమాట. అదే లోక్సభ అండ్ రాజ్యసభ అన్నమాట. సో ఈ భావనని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఈ ద్విసభ అనే భావనను మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఫ్రెండ్స్, మీకు ఆల్మోస్ట్ నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అదే నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, రాజ్యసభ నిర్మాణాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ముందే చెప్పాను కదా, ఇప్పుడు దాకా పార్లమెంట్ గురించి చెప్పేటప్పుడు. సో పార్లమెంట్ గురించి 79 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. పార్లమెంట్ గురించి అయితే 79 ఆర్టికల్లో ఉంటుంది, రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో ఈ రాజ్యసభ గురించి ఉంటుంది. చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఈ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో ఉంటుందన్నమాట. అయితే రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు? రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారన్నమాట. అర్థమైంది కదా. గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు, కానీ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 245 మెంబర్స్ ఉంటారన్నమాట. చూడండి, 238 మంది సభ్యులు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు. అర్థమైంది కదా.
138 మంది సభ్యులు వివిధ రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారన్నమాట. ఇంకొకటి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 12 మంది సభ్యులను, విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారన్నమాట. రాజ్యసభకు నామినేట్ అయ్యే రంగాలు గుర్తుంచుకోవడానికి ట్రిక్ అయితే వివిధ సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ వీటిలో నైపుణ్యం ఉన్న వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ అనే పదం దేనిని సూచిస్తుంది? అయితే ఈ పార్లమెంట్ అనే పదం దేన్ని సూచిస్తుంది? అయితే ఈ పార్లమెంట్ కేంద్ర స్థాయిలో ఉంటుంది కదా, సో జాతీయ శాసనసభను సూచిస్తుంది. కేంద్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి జాతీయ శాసనసభను సూచిస్తుంది. రాష్ట్ర స్థాయిలో అయితే ఏముంటుంది? శాసనసభ ఉంటుంది. కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంట్ ఉంటుంది కాబట్టి ఇది జాతీయ సభను సూచిస్తుంది అన్నమాట. ఇదే ఉంటుంది చూడండి. పార్లమెంట్ అనేది యూనియన్ అంటే కేంద్ర స్థాయిలో ఉండే అత్యున్నత శాసనసభ. ఇందులో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఉంటాయన్నమాట. పార్లమెంట్లో ఈ అంతర్భాగంగా ఉంటాయన్నమాట. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. సో ఇదే అందులో ఉంది చూడండి. ఇంకొకటి రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేసే వ్యవస్థను స్టేట్ లెజిస్లేటర్, చెప్పాను కదా రాష్ట్ర శాసనసభ అని చెప్తారని చెప్పి. సో రాష్ట్ర శాసనసభ అండ్ శాసన మండలిలు ఉంటాయన్నమాట. రాష్ట్ర స్థాయిలో అయితే శాసనసభ, శాసన మండలిలు ఉంటాయి. కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ, లోక్సభలు ఉంటాయన్నమాట అని అంటారు. పార్లమెంట్లో కేవలం జాతీయ స్థాయికే పరిమితం. అర్థమైంది కదా. పార్లమెంట్ కేవలం జాతీయ స్థాయి అంటే కేంద్రానికి పరిమితం అన్నమాట. రాష్ట్ర స్థాయిలో అయితే ఇవి ఉంటాయి, శాసనసభ, శాసన మండలిలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో ఏ చాప్టర్ భారత పార్లమెంట్ కు సంబంధించిన ఆర్టికల్ ను చర్చిస్తుంది? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? అయితే ఈ భారత రాజ్యాంగంలోని ఏ చాప్టర్ పార్లమెంట్ కి సంబంధించిన ఆర్టికల్ ను చర్చిస్తుంది అని ఉంది కదా. సో 5వ భాగంలో ఉన్న 2వ చాప్టర్ దీని గురించి చర్చిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. 5వ భాగంలో ఉన్న 2వ చాప్టర్ దీని గురించి చర్చిస్తుంది, పార్లమెంట్ గురించి. ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాంగంలోని 5వ భాగంలో చాప్టర్ 2లో 79 ఆర్టికల్ నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ పార్లమెంట్ గురించి వివరిస్తాయి అన్నమాట. అర్థమైంది కదా. 5వ భాగంలో ఉన్న 2వ చాప్టర్లో 79 నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ పార్లమెంట్ గురించి వివరిస్తాయి. అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కార్యనిర్వాహక వర్గం గురించి ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. అండ్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ అధికారాలు చాప్టర్ 2లో ఉంటుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించి 4th చాప్టర్లో ఉంటుంది అనమాట. చాప్టర్ 2 కాదు, చాప్టర్ 3లో ఈ రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 4లో సుప్రీంకోర్టు గురించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ వ్యవహారాలు హిందీ లేదా ఇంగ్లీషులో జరగాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? అర్థమైంది కదా. పార్లమెంట్ యొక్క వ్యవహారాలు ఇంగ్లీష్లో లేదా హిందీలో జరగాలని చెప్పి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 120 దీని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఉంది చూడండి. ఆర్టికల్ 120 పార్లమెంట్లో జరిగే వ్యవహారాలు హిందీ లేదా ఇంగ్లీష్లో జరగాలని చెప్పి ఆర్టికల్ 120 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 120 లాంగ్వేజ్, భాష, పార్లమెంట్లో ఉపయోగించే భాష గురించి ఈ ఆర్టికల్ 120 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 121 ఏం తెలియజేస్తుంది? ఆప్షన్లో ఉంది కదా చూడండి. ఆర్టికల్ 121. సో ఆర్టికల్ 121 ఏం తెలియజేస్తుంది? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల ప్రవర్తన గురించి పార్లమెంట్లో చర్చించకూడదు అనమాట. ఇది ఆర్టికల్ 121లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 122లో ఏముంటుంది? న్యాయస్థానాలు. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. అర్థమైంది కదా. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పి ఆర్టికల్ 122 అనేది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆన్సర్ అర్థమైంది కదా. ఆర్టికల్ 120 అన్నమాట పార్లమెంట్లో ఉపయోగించే భాషల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్లోని ప్రతి సభకు ప్రత్యేక సెక్రటేరియల్ స్టాఫ్ ఉండాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? అయితే ఇక్కడ ఆర్టికల్ 98 అనేది ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి సభకు సెక్రటేరియల్ స్టాఫ్ ఉండాలని చెప్పి తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 98. ఇక్కడ ఆర్టికల్ 123 ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ 155 గవర్నర్ల యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 34 మార్షల్ లా గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇవన్నీ కావన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 98 ఆర్టికల్ 98
దీని సెక్రటేరియట్ స్టాఫ్ గురించి తెలియజేస్తుంది అన్నమాట. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 98 ప్రకారం లోక్సభ మరియు రాజ్యసభలకు ప్రత్యేక సెక్రటేరియట్ మరియు సిబ్బంది ఉంటారు. సో ఆర్టికల్ 98 ప్రకారం. నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆర్టికల్ 123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. అండ్ గవర్నర్ల నియామకం గురించి ఆర్టికల్ 155 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 34 మార్షల్ లా గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజ్యసభ గరిష్టంగా సభ్యుల సంఖ్యను ఏ ఆర్టికల్ 250 అని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది? అర్థమైంది కదా. రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉండారని చెప్పి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ రాజ్యసభ గురించి క్లియర్గా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 80లో ఈ రాజ్యసభ గురించి ఉంటుందన్నమాట. ఆర్టికల్ 80లో ఈ రాజ్యసభ గురించి ఉంటుంది. సో రాజ్యసభలో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు. కానీ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ 245 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 80 ఆర్టికల్ 80 ఈ రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. అదే ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 80 రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి వివరిస్తుంది. గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారనమాట. సో అర్థమైంది కదా. ఇది మనం ముందే నిన్న డిస్కస్ చేసాం కదా పార్లమెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారన్నమాట. కానీ ప్రజెంట్ 245 మెంబర్సే ఉన్నారు. ఆర్టికల్ 80 రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సో లోక్సభలో 550 మెంబర్స్, గరిష్టంగా 550 మెంబర్స్ ఉంటారన్నమాట. కానీ ప్రజెంట్ 543 మెంబర్సే ఉన్నారు. దీంట్లో గరిష్టంగా 250 మెంబర్స్ ఉంటారు, కానీ ప్రజెంట్ 245 మెంబర్సే ఉన్నారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం ద్విసభా శాసన వ్యవస్థ అంటే ఏమిటి? ద్విసభా శాసన వ్యవస్థ, ఇక్కడ ద్విసభ అంటే ఏంటి? కేంద్రంలో అయితే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రంలో అయితే శాసనసభ, శాసన మండలిలు అన్నమాట. ఇదే ఇక్కడ ఉంటుంది. ఇట్స్ ఎ లెజిస్లేటివ్ బాడీ విత్ 2 హౌసెస్ అన్నమాట. 2 హౌసెస్ అంటే కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ, శాసన మండలిలు. ఇదే ఉంటుంది చూడండి. ఇదే ఉంది ఆప్షన్ బి ఆన్సర్. అయితే ఈ శాసన వ్యవస్థలో 2 సభలు ఉంటాయన్నమాట. ఏంటింటవి? కేంద్రంలో అయితే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. కేంద్రంలో రాజ్యసభ మరియు లోక్సభ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి, ప్రస్తుతం భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఈ ద్విసభ అమల్లో ఉందన్నమాట. అయితే ఎమ్మెల్సీలు కొన్ని రాష్ట్రాల్లోనే ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ద్విసభ ఉంది. అంటే ఎమ్మెల్యేలు, శాసనసభ, శాసన మండలిలు 2 ఉంటాయన్నమాట. ఈ ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రాల్లో శాసనసభతో పాటు శాసన మండలి కూడా ఉంటాయి. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఉంటారన్నమాట. ఈ రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉంటారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చే ఆర్టికల్ ఏది? అర్థమైంది కదా. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అయితే ఎలాంటి బిల్లుల విషయంలో ఏర్పాటు చేస్తారు? కేవలం ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నమాట. దీనికి అధ్యక్షత వహించేది మాత్రం స్పీకర్. అయితే ఇక్కడ మనకి ఏం అడిగారు? ఆర్టికల్ ఏది అని చెప్పి అడిగారు కదా. సో ఉభయ సభల గురించి తెలిపే ఆర్టికల్, ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ 108 అన్నమాట. 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి అధ్యక్షత వహించేది స్పీకర్. సో ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 108 ఒక సాధారణ బిల్లులపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించడానికి రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అర్థమైంది కదా. కేవలం సాధారణ బిల్లుల విషయంలోనే ఈ సంయుక్త సమావేశాన్ని, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. దీనికి అధ్యక్షత లోక్సభ స్పీకర్ వహిస్తారు. అర్థమైంది కదా. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. చరిత్రలో ఇప్పటి వరకు 3 టైమ్స్ జరిగాయన్నమాట. ఎప్పుడెప్పుడు? 1961లో, 1977లో అండ్ 2002లో ఈ జాయింట్ సిట్టింగ్స్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాలు అనేవి జరిగాయి. సో ఎప్పుడెప్పుడు అనేవి ఇక్కడ ఉంది చూడండి. 1961లో వరకట్న నిషేధ బిల్లులపై జరిగింది. ఇంకొకటి బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లుపై జరిగింది. ఇంకొకటి ఈ పోటా బిల్లుపై జరిగింది అనమాట. 2002లో పోటా బిల్లుపై జరిగింది.
సో 11th క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంట్ సమావేశాలతో వ్యవహరిస్తుంది? అయితే ఇక్కడ రాష్ట్రపతి ఏం చేస్తాడు? పార్లమెంట్ను సమావేశపరచడం అంటే 2 సభలను ఒక దగ్గర పిలిచి సమావేశపరచడం అండ్ సమావేశాలను వాయిదా వేయడం, ఇంకా లోక్సభను ముందుగానే రద్దు చేయడం వంటి పనులను చేస్తారన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి సమావేశపరచడం, వాయిదా వేయడం వంటి పనులను చేస్తారన్నమాట. సో చూడండి, ఆర్టికల్ 85లో ఏముంటుంది? ఆర్టికల్ 85 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు. అర్థమైంది కదా? రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తారు, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తారు, లోక్సభను ముందుగానే రద్దు చేసే అధికారాలనేవి ఈ రాష్ట్రపతికి ఉంటాయన్నమాట. ఇదంతా ఆర్టికల్ 85లో ఉంటుంది. అయితే 2 సమావేశాల మధ్య కాల విరామం 6 నెలల కంటే మించకూడదు. అది అర్థమైంది కదా? 2 సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ టైం మించకూడదు అన్నమాట. అయితే రాష్ట్రపతికి సభను రద్దు చేసే అధికారం ఉంది. అర్థమైంది కదా? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది ఈ లోక్సభను రద్దు చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎలాగో రాజ్యసభను రద్దు చేయలేం కదా, శాశ్వత సభ కదా. సో ఈ లోక్సభను రద్దు చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్, సభ సమావేశాల్లో ప్రశ్నలు అడగడానికి మరియు సమాధానం ఇవ్వడానికి కేటాయించిన మొదటి గంటను ఏమంటారు? సో ఫస్ట్ అవర్ను ఏమంటారు? క్వశ్చన్ అవర్ అని అంటారు. తెలుగులో అయితే ప్రశ్నోత్తరాల సమయం అని అంటారు. ఇది 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అవుతుంది అనమాట. 12 o'clockకి ఎండ్ అయిపోతుంది. 12 o'clock నుంచి 1 o'clock వరకు 0 hour ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంది చూడండి, క్వశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయం. ఇది 11కి స్టార్ట్ అయ్యి 12కి ఎండ్ అవుతుంది. ఫస్ట్ గంటను క్వశ్చన్ అవర్ అంటారన్నమాట. తర్వాత 12 నుంచి 1 వరకు ఈ 0 hour ఉంటుంది. 12 నుంచి 1 వరకు 0 hour ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇక్కడ ఉంది చూడండి, క్వశ్చన్ అవర్ అనేది 11కు స్టార్ట్ అయ్యి 12కి ఎండ్ అవుతుంది. 0 hour 12కి స్టార్ట్ అయ్యి 1 pmకి ఎండ్ అవుతుంది అన్నమాట. సభా సమావేశాలలో ప్రతిరోజు మొదటి గంటను ప్రశ్నోత్తరాల సమయం అంటారు. అర్థమైంది కదా? క్వశ్చన్ అవర్ అని అంటారు. ఫస్ట్ అవర్ను అంటే 11 o'clockకి స్టార్ట్ అవుతాయి అన్నమాట సమావేశాలు. 11 o'clock నుంచి 12 o'clock జరిగే ఈ సమావేశం అంటే మొదటి సమావేశంను ప్రశ్నోత్తరాల సమయం అంటారు అన్నమాట. ఫస్ట్ 1 hourను. దీని తర్వాత వెంటనే చర్చించేది 0 hour. సో ఈ 0 hour అనేది 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. 0 hour అనేది రాజ్యాంగంలో లేదా రూల్స్లో ప్రస్తావించబడని ఒక భారతీయ ఆవిష్కరణ. అర్థమైంది కదా? సో ఈ 0 hour గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు? లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు? జీవి మౌలంకర్ గారు అన్నమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి, లోక్సభ యొక్క మొదటి స్పీకర్ జీవి మౌలంకర్ గారు. జీవి మౌలంకర్ గారు భారతదేశం యొక్క మొట్టమొదటి స్పీకర్. అయితే జీవి మౌలంకర్ గారిని లోక్సభకు పితామహుడు అని చెప్పి అంటారు. అర్థమైంది కదా? జీవి మౌలంకర్ గారిని లోక్సభ యొక్క పితామహుడు అని అంటారు. సో ఈయన ఇక్కడ ఉంది చూడండి, ఆయనను లోక్సభ పితామహుడు అని గౌరవంగా పిలుస్తారన్నమాట జీవి మౌలంకర్ గారిని. ఆయన లోక్సభ రూల్స్ కమిటీకు అధ్యక్షత వహించారు. లోక్సభ రూల్స్ కమిటీకి అధ్యక్షత ఈ జీవి మౌలంకర్ గారు వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో లోక్సభకు మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? సో భారతదేశంలో లోక్సభకు మొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అని అడుగుతున్నారు. సో ఎప్పుడు జరిగాయి? 51, 52లో జరిగాయన్నమాట. ఈ లోక్సభకు సాధారణ ఎన్నికలు 51, 52లో జరిగాయన్నమాట. 1951 నుంచి 52 మధ్యలో జరిగాయి. ఇక్కడ ఉంది చూడండి, భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు అక్టోబర్ 1951 నుంచి ఫిబ్రవరి 1952 మధ్యలో జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ INC ఈ 489 స్థానాలకు ఎన్ని స్థానాలు వచ్చాయి? 364 స్థానాలు వచ్చాయి. సో INC అప్పుడు లీడ్లో ఉన్నదన్నమాట. 2వ స్థానంలో నిలిచిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ 16 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పార్లమెంట్లో ఉపయోగించే పదజాలానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఫస్ట్ అప్రోప్రియేషన్ బిల్, సంఘటిత నిధి నుండి నిధుల ఉపసంహరణ. నెక్స్ట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్, కేవలం ప్రణాళిక వ్యయానికి బడ్జెట్ కేటాయింపు. ఇంకొకటి 50 మంది సభ్యుల మద్దతుతో అత్యవసర ప్రజా సమస్యపై చర్చ. సో దీంట్లో ఆన్సర్ ఏంటి అనుకుంటున్నారు?
జల్దీ మాతో. సో దీంట్లో ఆన్సర్ ఏంటి అనుకుంటున్నారు? సో ఇక్కడ కరెక్ట్ ఏంటి? ఈ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అన్నమాట. దీంట్లో ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది చూడండి, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఓన్లీ అని చెప్పి. సో ఈ రెండు కరెక్ట్, ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, స్టేట్మెంట్ బి అనేది తప్పు. స్టేట్మెంట్ బి అనేది తప్పు ఎందుకంటే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయాలకు సంబంధించినది, కేవలం ప్లాంట్కు మాత్రమే కాదు. అర్థమైంది కదా? రెండింటికి వీటికి కూడా సంబంధించింది అన్నమాట. దాంట్లో మాత్రం ఏమని ఇచ్చారు? ప్లాంట్కు సంబంధించింది అని మాత్రమే ఇచ్చారు, కానీ అది తప్పనమాట. ఎందుకంటే దేనికి సంబంధించింది? ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయాలకు కూడా సంబంధించింది అన్నమాట. సో స్టేట్మెంట్ బి అనేది తప్పు. ఇక్కడ ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అప్రాప్రియేషన్ బిల్ సంఘటిత నిధి నుండి నిధుల ఉపసంహరణ గురించి ఉంటుంది. నెక్స్ట్ ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపై కనీసం 50 మంది ఎంపీల మద్దతు చర్చ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ సభ్యుడు, అర్థమైంది కదా, పార్లమెంట్ సభ్యుడు అనుమతి లేకుండా ఎన్ని రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హుడవుతాడు? సో ఇక్కడ పార్లమెంట్ ఎంపీ ఎన్ని రోజులు పార్లమెంట్కు రాకపోతే పార్లమెంట్లో సభ్యుడు కాకుండా పోతాడు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఎన్ని రోజులు? 60 రోజులు. 60 రోజులు ఎవరి అనుమతి లేకుండా ఓన్గా 60 రోజులు పార్లమెంట్ సమావేశాలకి హాజరు కాకపోతే తనను అనర్హుడిగా ప్రకటిస్తారన్నమాట. ఎవరు ప్రకటిస్తారు? స్పీకర్ అనర్హుడిగా ప్రకటిస్తారన్నమాట. నెక్స్ట్ ఎన్ని రోజులు? 60 రోజులు. 60 రోజులు సభకు అంటే సమావేశాలకు రాకుండా ఉంటే అనర్హుడుగా, అంటే ఆ ఎంపీ అనర్హుడుగా ప్రకటిస్తారు ఆ ఎంపీని. అదే ఉంది చూడండి, ఆర్టికల్ 101 ప్రకారం ఒక సభ్యుడు సభ అనుమతి లేకుండా, ఎవరి అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు గైహాజరైతే అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చు. అంటే తనకి సభ్యత్వం లేదు అన్నట్టుగా ప్రకటించవచ్చు. అయితే సభ వాయిదా పడిన వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ వాయిదా పడిన సమయాన్ని ఈ 60 రోజుల్లో లెక్కించరు. అర్థమైంది కదా? ఆన్సర్ ఏంటి? 60 రోజులు అన్నమాట. ఒక ఎంపీ 60 రోజులు వరుసగా ఎవరి అనుమతి లేకుండా 60 రోజులు గైహాజరైతే అతని ఎంపీ పదవిని రద్దు చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పార్లమెంట్కి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటి? సో ఆన్సర్ ఏమిటి అనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అవిశ్వాస తీర్మానం అన్నమాట. అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. సో ఈ అవిశ్వాస తీర్మానంలో అధికారం సంపూర్ణ మెజార్టీ మాకు ఉంది అని చెప్పి నిరూపించుకుంటారన్నమాట. దీంట్లో నిరూపించుకోకపోతే ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయాలి. సో ఇదే అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇక్కడ ఉంది చూడండి, అవిశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వ మెజార్టీ కోల్పోయిందో లేదో పరీక్షించడానికి ఉపయోగించే అత్యంత బలమైన సాధనం. ఇది పాస్ అయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. సో అర్థమైంది కదా? ఈ అవిశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వ మెజార్టీ కోల్పోయిందో లేదో పరీక్షించడానికి ఉపయోగించేదన్నమాట. ఇది పాస్ అయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అయితే ఇక్కడ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 అనేది మంత్రి మండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది అని చెప్పి తెలియజేస్తుంది. అర్థమైంది కదా? ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 అనేది మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఇది ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3లో ఉంటుంది. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది ఎంపీలు మద్దతు అవసరం. అర్థమైంది కదా? కేవలం లోక్సభలో మాత్రమే 50 మంది యొక్క మద్దతు అనేది అవసరం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యసభ సభ్యులుగా ఉండడానికి రాష్ట్రపతి గరిష్టంగా ఎంత మందిని నామినేట్ చేస్తారు? సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా పార్లమెంట్ టాపిక్లో, రాజ్యసభలో రాష్ట్రపతి 12 మందిని విశిష్ట వ్యక్తుల్ని నామినేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. సో 12 మందిని విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్ 80లో రాజ్యసభ గురించి ఉంటుంది కదా. ఆన్సర్ ఏంటి? ఇక్కడ చూడండి 12 అని ఉంది. సో 12 మంది విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80లో ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్రపతి గరిష్టంగా 12 మంది 12 మెంబర్స్ని
12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. సో ఈ ఆర్టికల్ 80లో రాజ్యసభ గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, వీరు 4 రంగాలలో విశేష కృషి చేసిన వారై ఉండాలి. సో సాహిత్యం, సైన్స్, కళలు మరియు సామాజిక సేవలో వీరు నిపుణులై ఉన్న వారిని ఈ 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారన్నమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ రాజ్యసభ అనేది శాశ్వత సభ, దీన్ని రద్దు చేయలేం. లోక్సభను రద్దు చేయొచ్చు కానీ రాజ్యసభను రద్దు చేయలేం. లోక్సభ యొక్క పదవీ కాలం ఎంత? లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత? రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఆప్షన్ సి ఆన్సర్ అన్నమాట. రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇక్కడ లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి వయస్సు అనేది ఎంత ఉండాలి? 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అర్థమైంది కదా? లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి ఎన్ని ఇయర్స్ నిండి ఉండాలి? 30 ఇయర్స్ అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోక్సభకు అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, రాజ్యసభకు అయితే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. దీని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఈ రాజ్యసభ ఎంపీల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. లోక్సభలో ఉండే ఎంపీల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అన్నమాట. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త మంది సభ్యులు అంటే కొత్త ఎంపీలు ఎన్నికవుతారు. అర్థమైంది కదా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త ఎంపీలు ఎన్నికవుతారు. ఆన్సర్ ఏంటి? 6 ఇయర్స్ అన్నమాట. రాజ్యసభ శాశ్వత సభ, దీన్ని రద్దు చేయలేరన్నమాట. రాజ్యసభ శాశ్వత సభ, ఇది ఎప్పటికీ రద్దు కాదు. కానీ రాజ్యసభ సభ్యుని పదవీ కాలం 6 సంవత్సరాలు. అర్థమైంది కదా? ఇది రద్దు కాదు. దీని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నుకోబడతారు. అర్థమైంది కదా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ పదవీ విరమణ చేసి వారి ప్లేస్లో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర సరిహద్దును మార్చడానికి లేదా దాని పేరును మార్చడానికి కింది వాటిలో ఎవరికి అధికారం ఉంటుంది? అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి? అయితే మన రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం, వాటి యొక్క పేర్లను మార్చడం, ఈ అధికారం అంతా కూడా మన భారత పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా? భారతదేశం యొక్క సరిహద్దును మార్చడం, కొన్ని రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడం, ఇవన్నీ కూడా మన భారత పార్లమెంట్కే ఉంటుందన్నమాట ఈ అధికారం. ఇక్కడ ఉంది చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పేర్లు, సరిహద్దు లేదా విస్తీర్ణాన్ని మార్చే పూర్తి అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా? దీని ప్రకారం రాష్ట్రాల పేర్లు మార్చడం, సరిహద్దును మార్చడం లేక విస్తీర్ణాన్ని మార్చడం, ఇంకా ఈ అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది. సో ఈ అన్ని చేంజ్ చేసే అధికారం అనేది మన ఇండియన్ పార్లమెంట్కే ఉంటుంది. ఆర్టికల్ 3లో ఏముంటుంది? కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి, సరిహద్దులను లేదా పేర్లను మార్చడానికి పార్లమెంట్ అధికారాన్ని ఇస్తుంది, పార్లమెంట్కు అధికారం ఇస్తుంది. అర్థమైంది కదా? ఈ ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి లేదా సరిహద్దులను లేదా పేర్లను మార్చడానికి పార్లమెంట్కు అధికారం ఇస్తుందన్నమాట ఆర్టికల్ 3. దీనికోసం పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. అర్థమైంది కదా? పార్లమెంట్లో సాధారణ మెజారిటీతో ఈ పార్లమెంట్ అనేది కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, ఇంకా వాటి నేమ్స్ ని చేంజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.